పేరుతో ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని సిపి రవిశంకర్ తెలిపారు. దాదాపు 5,000 మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫెడెక్స్ టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకుల్ని వాడుకుంటున్నారన్నారు. ఇక్కడి నుంచి కంబోడియాకు తీసుకువెళ్లి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, నిరుద్యోగుల వద్ద నుంచి 1,50,000 వరకు వసూలు చేశారని తెలిపారు. కంబోడియాకి తరలించడం, ఈ విధంగా దాదాపు 150 fellows, 150 persons ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కంబోడియా అండి. కంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజు ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఈరోజు మన విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కేసు డిటెక్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 150 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అని చెప్పేసి తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, దేశవ్యాప్తంగా సంచలనం రేగిస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విశాఖలో విశాఖ నగర మేజిస్ట్రేట్ రవిశంకర్ అయ్యారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు అయితే చేశారు. అయితే ముఖ్యంగా విశాఖకు చెందిన నావిల్ రిటైర్డ్ ఎంప్లాయీ ఏదైతే కాంబోడియా వెళ్ళారో, కాంబోడియా వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఇదే ఉద్యోగాలకి ఆయన కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ కాంబోడియా వెళ్ళిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీ, నావల్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ విషయాలు తెలుసుకొని అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఇక్కడికి వచ్చి నగర పోలీస్ కమిషనర్కి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన దర్యాప్తులో భాగంగా కూడా సిపికి డైరెక్ట్ గా ఏదైతే కాంబోడియాలో ఇబ్బంది పడుతున్నారో సుమారు విశాఖకు సంబంధించిన 150 మంది, అలాగే రాష్ట్రానికి సంబంధించిన 1,500 మంది, దేశవ్యాప్తంగా కూడా 5,000 మంది 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ముఖ్యంగా భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వారికి ఫేక్, అంటే ఫెడెక్స్ లాంటి ఆన్లైన్ కంపెనీలు కానీ కొరియర్ కంపెనీలో కానీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విశాఖ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫేక్ సింబులు అక్కడ కాంప్యూటర్ తరలించడం జరిగింది. అలాగే ఇదే వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తులో భాగంగా 7 బృందాలని దర్యాప్తులో ఏర్పాటు చేయడం జరిగింది. 7 బృందాలు కలిపి ఈ లోతుగా పరిశీలించి దర్యాప్తులో ఏమైనా ఇంకా వివరాలు తెలిసాయనే అంశంలో అనే కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా విదేశాంగ మంత్రితో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అలాగే కుటుంబాలకు కూడా కొంత ధైర్యం చెప్పడం జరిగింది. మొత్తం అక్కడ కూడా వాళ్ళ నిరసన కూడా తెలియజేస్తారు. ఎవరైతే విద్యార్థులు కానీ అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేక
బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు అందరినీ కూడా ట్రాప్ చేసి ఆ దగ్గర నుంచి ₹1,50,000 మనిషి దగ్గర నుంచి సేకరించి అందులో ₹80,000 అక్కడ కాంపిటీలో కట్టి మిగతా ₹70,000 ఇక్కడ కమిషన్ బేస్ మీద తీసుకొని వాళ్ళని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ పంపించిన తర్వాత వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కానీ భోజన సదుపాయాలు కానీ ఎటువంటివి కూడా అక్కడ ఏర్పాటు చేయట్లేదు అనేది అక్కడ ఉన్న యువత, నిరుద్యోగ యువత కానీ భారతదేశానికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం 5,000 మంది కూడా 2 ఏళ్ల నుంచి ఈ ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇప్పటికే దీనిపై దర్యాప్తు జరుగుతుంది. 7 బృందాలుగా విశాఖలో కేసు నమోదు చేసి 3 అదుపులోకి తీసుకొని వాళ్ళనైతే విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా మరిన్ని వివరాలు అయితే తేలాల్సింది. మొత్తానికి అక్కడికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే విదేశాంగ మంత్రితో మాట్లాడి కాంబోడియా దేశానికి పోలీసులు వెళ్ళలేరు కాబట్టి స్పెషల్ పర్మిషన్ తీసుకుని అక్కడికి మొత్తం ఇక్కడ వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే కాంబోడియాలో మొత్తం విద్యార్థులు కానీ యువత కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నగర పోలీస్ కమిషనర్ వాట్సాప్ నెంబరు, CCS నుంచి ఒక నెంబరు, అలాగే క్రైమ్ నుంచి ఒక నెంబరు, 3 అత్యవసర సహాయానికి సంబంధించి 3 నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా కూడా కుటుంబాలకి ధైర్యం కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళందరూ వెళ్ళి 2 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నా కూడా ఈ సమాచారం బయటకు రాకపోవడం అయితే అందరూ ఆశ్చర్యానికి లోనవుతుంది. మొత్తంగా రిటైర్డ్ ఎంప్లాయ్, నేవల్ ఎంప్లాయ్ ఎవరైతే వెళ్ళారో వెళ్ళిన తర్వాత ఆయన చూసి అక్కడ బాధలు చూసి ఆయన కూడా తిరిగి వచ్చేయడం జరిగింది. అయితే పోలీసులకి సమాచారం అందిన వెంటనే అక్కడి నుంచి కూడా ఎవరైతే ఇవ్వతున్నారో వాళ్ళు వాట్సాప్ నగర పోలీస్ కమిషనర్ కి వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. దీని తర్వాత దర్యాప్తు వేగవంతం చేసి వీళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అయితే విచారణ అయితే జరుగుతుంది. 7 బృందాలకు ఏర్పాటు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేసి ఇంకేమైనా ఈ ఏదైతే ఈ స్కామ్ ఉందో ఇంకెంతమంది ఉన్నారు, ఇంకేమైనా దేశవ్యాప్తంగా ఉన్నారో విదేశాల్లో ఉన్నారో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.